గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏంటంటే జస్ట్ కామెంట్స్ ఏం చేశారో దాన్ని బట్టి మనకు ఒక 1 వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సంపూర్ణ రక్ష ప్రామిస్ గురించి ఒకరు కామెంట్ చేశారు. అలాగే వాట్ ఇస్ దిస్ బెనిఫిట్స్. ఒకవేళ లైఫ్ ప్రామిస్ ప్లస్ ఆప్షన్ పెట్టుకుంటే ఒకవేళ పర్సన్ బ్రతికి ఉన్నట్లయితే ఆఫ్టర్ పాలసీ టర్మ్ తర్వాత అతను కట్టిన డబ్బులు నార్మల్ డెత్కు కట్టిన డబ్బులన్నీ కూడా రిటర్న్ ఆఫ్ ప్రీమియం వస్తుంది అనమాట. ఓకేనా. ఇంకా ఏం పెట్టారంటే పరమరక్షక్ ప్రో లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది చేస్తాను సార్. పిఆర్ పాలసీస్ గురించి చేస్తాను. ఇంకోటి ప్రాఫిట్ పాలసీ గురించి కూడా చేస్తాను. శుభశక్తి అయిపోయింది. ఎంఆర్ఎస్ గురించి కూడా అయిపోయింది. గోల్ సెక్యూర్ రైడర్ ప్యాకేజ్ గురించి కూడా చేయాలి. శుభ హెల్త్ ప్లేస్లో పీపీటీలో డెత్ జరిగితే మనకి పాలసీ క్లోజ్ అయిపోతుంది. దాంట్లో బీపీఆర్ రైడర్ ఉండదనమాట. బీపీఆర్ రైడర్ కానీ సీసీబీ రైడర్ అని ఉండదనమాట. మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్గా పాలసీ కాబట్టి క్లయింట్కి ఏదన్నా రిస్క్ జరిగినట్లయితే ఇమీడియట్గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. పాలసీ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. దీంట్లో ఏంటంటే మనకి నార్మల్గా గోల్ సెక్యూర్ గురించి, రైడర్స్ గురించి, ప్రాఫిట్ పాలసీ గురించి, పరమరక్షక్ పాలసీ గురించి చేయమని చెప్పారు. నేను ఈరోజు ఏంటంటే మీకు ఈ గోల్ సెక్యూర్ అనే రైడర్ ప్యాకేజ్ మనకి సేవింగ్ సొల్యూషన్స్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి, అసలు రైడర్స్లో మనకి ఎన్ని రకాల రైడర్స్ ఉంటాయి, దాంట్లో ఎస్పెషల్గా గోల్ సెక్యూర్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదన్నా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ సేవింగ్ పాలసీ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ ఇంకోరు సిద్ధి యాప్ ఏ విధంగా ఓపెన్ చేయాలని కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు. మనకేందంటే మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత మీకంటూ ఒక అడ్వైజర్ కోడ్ వస్తుంది. అడ్వైజర్ కోడ్ నుంచి సిద్ధి యాప్ రిజిస్టర్ చేసుకోవాలి. మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఇట్లా సిద్ధి యాప్ ఓపెన్ చేసుకోవడానికి యాక్సెస్ వస్తుంది. సిద్ధి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ అయితే ఉంటుంది, హోమ్ పేజ్. దీంట్లో మనకు క్విక్ లింక్స్ పైన క్లిక్ చేసి మనకి రైడర్ ప్యాకేజెస్ అన్నీ కూడా సేవింగ్ పాలసీస్లో ఉంటాయి, ప్రొటెక్షన్ పాలసీస్లో ఉంటాయి. నేను సేవింగ్ పాలసీస్లో రైడర్ ప్యాకేజ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మనకి ఒక డిఎస్పి పాలసీ అని కొత్తగా నిన్న మొన్న మనం డిస్కస్ చేసుకున్నాం మీటింగ్స్లలో. ఆ పాలసీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నార్మల్గా ఏంటంటే డిఎస్పి అనే పాలసీ ఏంటంటే గ్యారెంటెడ్ ఇన్కమ్ వస్తుంది. 12 ఇయర్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12 ఇయర్స్ గ్యారెంటెడ్గా రిటర్న్స్ వస్తుంది. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ మనం కట్టిన దానికి డబుల్ అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. సింపుల్ పాలసీ. దీంట్లో బీపీఆర్ రైడర్ ఉండదు. మిగతా రైడర్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి లాస్ట్ వరకు 25 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మిగతా రైడర్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ మిస్టర్ అని తీసుకుంటున్నాను. ఏజ్ వచ్చేసి ఇది సేవింగ్ పాలసీ అండర్లోకి వస్తుంది కాబట్టి ఇన్కమ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు. మినిమం ప్రీమియం ఇక్కడ మనకు చూపిస్తుంది 18,000 నుంచి మనం చేసుకోవచ్చు. నార్మల్గా ఇక్కడ 1000 రూపీస్ కూడా చూపిస్తుంది. మరి దాన్ని మనం ఒక 1 lakh పెడదాం. ఓకేనా. పాలసీ టర్మ్ వచ్చేసి మనకు మ్యాక్సిమం 25 ఇయర్స్ పాలసీ టర్మ్ కనిపిస్తుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి 12 ఇయర్స్ వస్తుంది. ఇక్కడ రైడర్స్ ప్యాకేజ్ అని ఉంది. హెల్త్ సెక్యూర్, లైఫ్, యాక్సిడెంటల్ సెక్యూర్. మనకేంటంటే గోల్ సెక్యూర్ అనేది గ్యారెంటెడ్ పాలసీస్లో కనిపిస్తుంది. దీంట్లో లైఫ్, యాక్సిడెంటల్ సెక్యూర్ అనేది ఈ ప్యాకేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్యాకేజ్లో ఏమేమి రైడర్స్ ఉన్నాయనేది మనకు కనిపిస్తాయి. ఇక్కడ సింపుల్ థింగ్. దీంట్లో ఓపీడీ సర్వీసెస్ అయితే కంపల్సరీ యాడ్ చేయాలి. ఇక్కడ రైడరు ఈ ఓపీడీ రైడర్స్ అయితే 12 ఇయర్స్ వరకు పనిచేస్తాయి. ఇక్కడ వాళ్ళ పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ రిలేషను బ్రదర్ అని ఇస్తున్నాను.
కాంటాక్ట్ నెంబర్ అవసరం లేదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సిస్టర్ అని ఇస్తున్నాను. ఓకేనా? అప్డేట్. ఇది రైడర్ ప్యాకేజెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓన్లీ ఓపీడీ ప్లస్ యాడ్ చేసుకుంటే చాలు. ఓకేనా? దీంట్లో ఏంది, టర్మినల్ ఇల్నెస్ రైడర్ వచ్చింది, యాక్సిడెంటల్ డెత్ రైడర్ వచ్చేసింది. నార్మల్గా రిస్క్ జరిగితే నార్మల్ కవరేజ్ వస్తుంది, టర్మినల్ ఇల్నెస్ వస్తుంది, పాలసీ క్లోజ్ అయిపోతుంది. ఇన్ కేస్ యాక్సిడెంటల్గా జరిగితే యాక్సిడెంటల్ డెత్, నార్మల్ డెత్ 2 బెనిఫిట్స్ వస్తాయి, పాలసీ క్లోజ్ అయిపోతుంది. ఓపీడీ ప్లస్ అనేది అడిషనల్ బెనిఫిట్. ఇది మనకు స్క్రీన్ షాట్ తీసి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంది, రైడర్ ప్యాకేజెస్ మనం లైఫ్, యాక్సిడెంటల్ అనే ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో ఏంటంటే మేజర్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది టర్మినల్ ఇల్నెస్ విత్ టర్మ్ బూస్టర్ ఈ రైడర్ యాడ్ అవుతుంది, ప్లస్ యాక్సిడెంటల్ డెత్ ఈ రైడర్ యాడ్ అవుతుంది. ఈ 3 రైడర్లతో పాటు ఓపీడీ ప్లస్ 15 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. ఫ్యామిలీలో ఇద్దరికి 64 వర్త్ ఆఫ్ బెనిఫిట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ చూసినట్లయితే మీకు లాస్ట్‌కి ఏం రిస్క్ జరగకపోతే 37,37,000 వరకు మనకు రిటర్న్స్ వస్తాయి. రెగ్యులర్‌గా 70,000 ఇప్పటి నుంచి 12 ఇయర్స్ పేమెంట్ చేసుకున్న తర్వాత, దాని తర్వాత నెక్స్ట్ 12 ఇయర్స్ రెగ్యులర్‌గా 70,000 రూపీస్ రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి మనకి 13,00,000, 14,00,000 వరకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ మెచ్యూరిటీ వాల్యూ క్యాలిక్యులేటర్ మనం ఇప్పటివరకు 8% ఇచ్చాము. 8% ఇక్కడ ప్రొజెక్షన్ చూయించుకోవచ్చు. ఇక్కడ కావాలంటే 12% చూస్తే మనకి మెచ్యూరిటీ వాల్యూ కూడా ఎక్కువ పెరగడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? మార్కెట్‌లో చెప్తూ ఉంటారు కదా! నాన్ గ్యారంటీ పాలిసీలకు 12%, 15% అట్లా ప్రొజెక్షన్ చూపిస్తూ ఉంటారు. మనమైతే యావరేజ్ ఇప్పటివరకు ఇచ్చిన పాలిసీస్‌లో 8% వరకు రిటర్న్స్ ఇచ్చారు. 8% చూసుకున్న 37,00,000 25 ఇయర్స్‌కి. మంచి పాలిసీ అన్నమాట. ఓకేనా? ఇంకొకటేందంటే జనరేట్ బీఐ పీడీఎఫ్ వస్తుందా ఒక్కసారి చూద్దాం. ఇది రావట్లేదు. ఓన్లీ మనకిక్కడ మెచ్యూరిటీ అమౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. వదిలేసేయండి. ఇదన్నమాట. ఇప్పుడు ఇంకోటేందంటే హెల్త్ సెక్యూర్ అనే రైడర్ మనం ఇక్కడ ఇదో హెల్త్ బడీ సిపిఆర్. సిపిఆర్ రైడర్ మనం ఎక్కువ యూజ్ చేయము. ఎక్కువ హెల్త్ సెక్యూరు, గోల్ సెక్యూర్, లైఫ్, యాక్సిడెంటల్ సెక్యూరు, గోల్ సెక్యూరు ఇవి మాత్రమే ఎక్కువ యాడ్ చేస్తుంటాం కాబట్టి 2 దాంట్లో గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదే అండి. ఇంకొకటేందంటే దీంట్లోనే డీఎస్‌పీ ప్లస్ అనే పాలిసీ ఉంది. దీంట్లో ఏందంటే మనకు నార్మల్‌గా ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఎవరికన్నా ఎక్కువ కావాలి అనుకుంటే ఈ పాలిసీ అనేది మనం గైడ్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి కట్టేది ఒకటే ఉంటుంది. టర్మ్ ఇన్స్యూరెన్స్ ఇవ్వలేము. ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండదు. స్టడీ ఉండదు. మనకి 25 ఇయర్స్ పాలిసీ టర్మ్ పెట్టుకుంటాము. 12 ఇయర్స్ పేమెంట్ టర్మ్ పెట్టుకున్నాము. డీపీ అంటే డెత్ బెనిఫిట్ మల్టిప్లైయర్. నార్మల్‌గా సేవింగ్ పాలిసీస్‌లో నాట్ ఓన్లీ మన కంపెనీ, బయట ఏ కంపెనీలో తీసుకున్నా కూడా 10-15 టైమ్స్ కంటే ఎక్కువ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉండదు. మనకు గ్రిప్ ఎండోమెంట్ పాలిసీలోనే 15 టైమ్స్ కంటే ఎక్కువ రాదనమాట. అలాంటిది నేను ₹1,00,000 కడతాను. ఏదన్నా జరిగితే 30 టైమ్స్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ రావాలి. అంటే 30,00,000 ఇన్స్యూరెన్స్ కవరేజ్ వచ్చే పాలిసీలు ఏమన్నా ఉన్నాయంటే అది గ్రిప్ ఎండోమెంట్ ఇది డీఎస్‌పీ ప్లస్ పాలిసీ అనమాట. ఇంకోటేందంటే దీంట్లో హ్మ్. ఓన్లీ నీకు రైడర్స్, గీడర్స్ ఏముండవు. టర్మినల్ ఇల్నెస్ రైడర్ ఉంటది. నార్మల్ డెత్ రైడర్ ఉంటది. ఓపీడీ, గీపీడీ ఏం టెన్షన్స్ ఉండవు. డైరెక్ట్‌గా సింపుల్‌గా కొటేషన్ వచ్చేస్తది. రిటర్న్స్ సేమ్ వస్తాయి. బట్ ఇన్సూరెన్స్ కవరేజ్ యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, ఓపీడీ ఇవన్నీ లేకుండా నార్మల్‌గా రిస్క్ కవరేజ్ 30,00,000 ఉంటది. సింపుల్‌గా చెప్పాలంటే. నువ్వు ₹1,00,000 కట్టు, టర్మినల్ ఇల్నెస్ అనే రైడర్ యాడ్ అవుతుంది. నీకు నార్మల్‌గా రిస్క్ జరిగినా 30,00,000 ఇస్తారు. పాలిసీ క్లోజ్ అయిపోతుంది. ఏం రిస్క్ జరగకపోతే 12 ఇయర్స్ కట్టండి. నెక్స్ట్ 12 ఇయర్స్ దీంట్లో వచ్చినట్టు రెగ్యులర్‌గా రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ వస్తాయి. ఈ విధంగా కస్టమర్‌కి చెప్పాలి. ఎవరికైతే ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి, తక్కువ టైంలో ఏదన్నా రిస్క్ జరిగితే నేను 1,00,000 కడితే రేపటి నాడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏదైనా రిస్క్ జరిగితే 30,00,000 వచ్చే సేవింగ్ పాలిసీ ఏదన్నా ఉంది అనుకుంటే అది డీఎస్‌పీ ప్లస్ పాలిసీ. ఓకేనా? డైమండ్ సేవింగ్ ప్లాన్ ప్లస్ అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకి కస్టమర్‌కి
వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకోండి. ప్రాపర్ పాలిసీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. రైడర్ ప్యాకేజెస్ ఈ విధంగా యాడ్ చేయాలి. మనం నార్మల్‌గా బేసిక్ డీటెయిల్స్ అన్నీ గూడా సేమ్ ఇస్తాం. ఇక్కడ ప్రొడక్ట్ సెలక్షన్ ఎవరికిస్తున్నాం, ఏంది, పర్చేసింగ్ ఫర్ ఇక్కడ కస్టమర్ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ వాళ్ళ పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్. ఇక్కడ ప్లాన్ ఆప్షన్స్ మినిమమ్ ప్రీమియం ఎంత కట్టగలుగుతారు, పీపీటీ ఎంత, పీటీ ఎంత, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత, ఇన్కమ్ స్టార్టింగ్ ఇవన్నీ కూడా సేవింగ్ సొల్యూషన్స్‌లో ఉంటాయి. ఎన్హాన్స్డ్ యువర్ కవరేజ్ ఇక్కడ మనకు రైడర్ ప్యాకేజెస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఒక్కొక్క పాలసీకి ఒక్కొక్క రకమైన రైడర్ ప్యాకేజెస్ ఉంటాయి. సేవింగ్ సొల్యూషన్స్‌లో అయితే 2, 3 ఉంటాయి. మొత్తం ఒక 3, 4 రైడర్ ప్యాకేజెస్ ఉంటాయి. మిగతా పాలిసీలు చేసేటప్పుడు గూడా నీకు రైడర్ ప్యాకేజెస్ గురించి వేరే వీడియోలు చేసేటప్పుడు గూడా జెప్తాను. ఇదండి ఈరోజు డీఎస్‌పీ ప్లస్ పాలిసీ గురించి, ప్లస్ రైడర్ ప్యాకేజెస్ గురించి నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ప్రాపర్‌గా వీడియోలన్నీ ప్రాపర్‌గా చూస్తూ ఉండండి. కొటేషన్ చేసే ప్రాసెస్ ఓన్‌గా మీరే తీయడం స్టార్ట్ చేయండి. మీరే కస్టమర్ అయితే మన టాటాలో మీ ఫ్యామిలీని, మీ ఫ్యూచర్‌లో వచ్చే రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని ఏ పాలిసీ తీసుకుంటే బావుంటుంది. మీ ఆలోచనకు తగ్గట్టుగా పాలిసీ అనేది డిజైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాంటప్పుడే మీకు కస్టమర్ ప్రొఫైల్‌ని వెరిఫై చేసి వాళ్ళకి కావాల్సిన పాలిసీ మన టాటాలో బెస్ట్ ప్రొడక్ట్ ఏముంది అనేది మనం గైడ్ చేయగలుగుతాం. ఓకేనా? ఇంగా ఏదన్నా కామెంట్స్ గాని, మెసేజెస్ గాని, కాల్స్ గాని చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇంగా బెటర్ వీడియోలు చేస్తాను. నా ఇంటెన్షన్ అంతా ఒకటి. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రాపర్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఇవ్వాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎడ్యుకేషన్, ఇన్‌కమ్ ప్రూఫ్ ఉంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీలు ఇప్పించాలి. లేదంటే సేవింగ్ పాలిసీలు. వాళ్ళ ఫ్యూచర్‌లో వచ్చే రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా అట్‌లీస్ట్ ఒక ఫ్యామిలీని ఒక 1 ఆర్ 2 పాలిసీస్‌తోన ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళున్నా లేకపోయినా మన టాటా అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ తరము, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నన్ని రోజులు గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ఉండాలి మనం ఇచ్చే ప్రొడక్ట్స్ అనేది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. మీ కామెంట్స్ గాని, కాంప్లిమెంట్స్ గాని మెసేజ్ చేయండి. ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.